మా అలైడ్ యాంగిల్స్ కదా, అలైడ్ యాంగిల్స్ లో మనకి ఇప్పుడు చూడండి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసేసుకుందాం. ఎక్స్ వై ఎన్ని క్వాడ్రంట్స్ ఉంటాయి? ఫోర్ క్వాడ్రంట్స్. ఇదేంటిది మనకి Q1, ఇదేంటి మనకి Q2, ఇది Q3, ఇది Q4. Q1 లో ఏముంటుంది మనకి ప్లస్ ప్లస్, ఎందుకని ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్ కాదు ప్లస్ ప్లస్, తర్వాత మైనస్ ప్లస్, తర్వాత ఇది మైనస్ మైనస్, ఇదేమవ్వాలమ్మా ప్లస్ మైనస్. ఐడియా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ ఒక కోడ్ ఏం నేర్చుకున్నామంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. బట్ ఇవి గుర్తుపెట్టుకోవడానికే నేర్చుకున్నాం. బట్ నేను ఇలా చెప్పను, డైరెక్ట్గా మీకు కాన్సెప్ట్ వైజ్గా తీసుకొని వచ్చేస్తా వాటిని. ఇప్పుడు అలైడ్ యాంగిల్స్ ఏమేమని చెప్పా? ప్లస్ ఆర్ మైనస్ టీటా. ప్లస్ టీటా ఎక్కడ ఉంటుంది? ఎక్స్ యాక్సిస్ నుంచి స్టార్ట్ చేస్తే టీటా ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది 0, ఇది ఎంత మనకి 90 క్వాడ్రంట్స్ కదా. ఇది ఎంతమ్మా క్వాడ్రంట్ యాంగిల్స్లో? ఇది ఎంత మనకి 180, ఇది ఎంత వచ్చేసరికి మనకి 270, ఇదేమైతే మళ్ళీ 360. మళ్ళీ రొటేషన్లోకి వచ్చేస్తే అన్ని రొటేషన్ అవుతాయా? రైట్. ఇప్పుడు టీటా ఫస్ట్ క్వాడ్రంట్. 90 మైనస్ టీటా ఎక్కడ ఉంటుంది? 90 మైనస్ టీటా ఫస్ట్ క్వాడ్రంట్, 90 ప్లస్ టీటా సెకండ్ క్వాడ్రంట్, 180 మైనస్ టీటా సెకండ్ క్వాడ్రంట్, 180 ప్లస్ టీటా థర్డ్ క్వాడ్రంట్, 270 మైనస్ టీటా థర్డ్ క్వాడ్రంట్, 270 ప్లస్ టీటా ఫోర్త్ క్వాడ్రంట్, 360 మైనస్ టీటా ఫోర్త్ క్వాడ్రంట్, 360 ప్లస్ టీటా ఫస్ట్ క్వాడ్రంట్. మళ్ళీ స్టార్ట్ 360కి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది. సైకిల్ ఇది అంటే ఇప్పుడు అలైడ్ యాంగిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మనం చూస్తే 180 ప్లస్ టీటా ఎక్కడ ఉంది? థర్డ్ క్వాడ్రంట్. 360 మైనస్ టీటా ఎక్కడ ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్. ఈ మనకు ఐడియా ఉంటే దీని నుంచి మనం అనాలిసిస్ తీసుకొని వద్దాం. ఇది నోట్ చేసుకోండి. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏంటి మీనింగ్? ఆల్ రేషియోస్ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటాయి. థర్డ్ క్వాడ్రంట్లో ఎవరెవరు పాజిటివ్ ఉంటారు? టాన్, కాట్. అలైడ్ యాంగిల్ కనుక్కోవాలంటే త్రీ స్టెప్స్తో ఐడియా ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ వాల్యూస్ కనుక్కోవాలంటే ఇప్పుడు మనకి ఎంతవరకు వాల్యూస్ తెలుసమ్మా? 90 వరకు తెలుసు. 90 దాకా వాల్యూస్ ఎలాగ వచ్చాయి? బేస్డ్ ఆన్ ట్రయాంగిల్స్, అంతేనా? బట్ 90 అబౌవ్ ఉంటే వాల్యూస్ ఎలా కనుక్కోవాలి? అప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ అయింది. బట్ ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1, ఐడెంటిఫై ద క్వాడ్రంట్. ఐడెంటిఫై ద క్వాడ్రంట్ in which given angle lies. Next step 2. Step 2 ఏంటి? use dipper all silver teacups to attach sign సైన్ అంటే నెగిటివ్ ఇవ్వాలా పాజిటివ్ ఇవ్వాలా? టు ద ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇన్ డిజైర్డ్ క్వాడ్రంట్. స్టెప్ 3, ఫర్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90కి ఏమని రాస్తాం మనం? ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 ఏం రాస్తామా? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమవ్వాలి? కాంప్లిమెంటరీ అవుతాయి, అంతేనా? రైట్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమవ్వాలి? చేంజెస్ అవ్వాలి. ఎలా అవుతాయి చేంజ్? కాంప్లిమెంట్. అంటే ఎలాగా? సైన్ ఉంటే ఏమవ్వాలి మనకి? కాస్. కాస్ ఉంటే ఏమవ్వాలి? సైన్. కాట్ ఉంటే ఏమవ్వాలి? టాన్. టాన్ ఉంటే ఏమవ్వాలి? కాట్. సీకెంట్ ఉంటే కొసీకెంట్. కొసీకెంట్ ఉంటే సీకెంట్. ఫర్ ఈవెన్ మల్టిపుల్స్ అని మీరే రాసేసండి. ఫర్ ఈవెన్ మల్టిపుల్స్కి ఎలా ఉండాలి? ఫర్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90 ట్రిగ్నోమెట్రిక్ టీఆర్ఎస్ అని రాస్తున్నా. టీఆర్ఎస్ నో చేంజెస్, డజంట్ చేంజ్. ఏమొస్తాయి అప్పుడు? సైన్ ఉంటే సైనే, కాస్ ఉంటే కాసే. అలాగా నోట్ చేసేసుకోండి.
తీసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూద్దాం 0, 90, 180, 270. మా ఒకటి టీటా అంటే ఇక్కడ తీసుకుంటున్నాను నేను, ఇది టీటా అనుకుందాం, ఇది టీటా. ఈ పాయింట్ ఏమై ఉంటుంది అప్పుడు, ఇది ఏమై ఉంటుంది, ఏ అనుకుంటే ఇది ఓ అనుకుంటే, పాయింట్ పి అనుకున్నాను అంటే ఎక్స్ కామా వై ఏమవ్వాలని చెప్పాను నేను, ఈ పాయింట్ ఏమై ఉంటుంది ఎక్స్ కామా వై. ఎందుకని ప్లస్ ప్లస్ కాబట్టి, అవునా, ప్లస్ ప్లస్ ఎక్స్ కామా వై. ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో ఇది ఆర్ ఈక్వల్ టు 1 అనుకున్నా, అప్పుడు నేను నిన్న డెరైవ్ చేసా ఆల్రెడీ. ఎక్స్ అంటే ఏం తెలుసు మనకి, ఎక్స్ ఈక్వల్ టు కాస్ టీటా, వై ఈక్వల్ టు ఎంత మనకి సైన్ టీటా. ఆల్రెడీ డెరైవ్ చేసానా ఇది ఇలాంటిది, రైట్. ఫస్ట్ది అయిపోయింది, పాజిటివ్ పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది టీటా, ఇక్కడ టీటా తీసుకుంటే ఈ యాంగిల్ ఎంత మనకు వచ్చేసరికి, అప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ ఏమై ఉండాలి, కాస్ ఆఫ్. ఇది ముందు ఈ పాయింట్ చూద్దాం, ఈ పాయింట్ నేను ఏం రాస్తున్నాను అంటే ఏం రావాలి, ఇది మైనస్ ప్లస్ అంటే మైనస్ ఎక్స్ కామా వై, కరెక్టేనా, మైనస్ ఎక్స్ కామా వై. ఈ ప్లేస్ లో నేను ఏం రాయొచ్చు, కాస్ ఆఫ్. ఈ యాంగిల్ ఎంత, ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత, 180 మైనస్ టీటా. ఇక్కడ నుంచి కదా చూడాల్సింది. అప్పుడు ఇది టీటా తీసుకుంటే 180 మైనస్ టీటా, టీటా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకి కాస్ టీటా సైన్ టీటా. ఇది 180 మైనస్ టీటా కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి నేను, కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా. ఇది పాయింట్, ఓకేనా. నెక్స్ట్ ఇది చూద్దాం, ఇదేమై ఉండాలమ్మా, ఇది 180 ప్లస్ టీటా అయితే పాయింట్ ఏమై ఉంటుంది, ఇక్కడ పాయింట్ ఏమై ఉంటుంది, పాయింట్ మైనస్ మైనస్ లో ఉన్నాయి కాబట్టి మైనస్ ఎక్స్ మైనస్ వై. అప్పుడు కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా కదా, 180 ప్లస్ టీటా సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా. ఇది పాయింట్. నెక్స్ట్ దీనిలోకి వద్దాం, ఇటు వద్దాం, ఇది వస్తాయి, ఇది టీటా అయితే ఇదేమై ఉండాలి 270 కదా, ఇది 360 కదా, 360కి ఎంత తీసేస్తే ఇది వస్తుంది మనకి 360 మైనస్ టీటా. ఇక్కడ పాయింట్ ఏమై ఉంటుందమ్మా, ఎక్స్ కామా మైనస్ వై. సో అప్పుడు నేనేం రాయొచ్చు, ఇక్కడ కాస్ ఆఫ్ 360 మైనస్ టీటా కామా సైన్ ఆఫ్ 360 మైనస్ టీటా. ఏ యాంగిల్స్ వచ్చాయి చెప్పండి, ఇవి ఈవెన్ మల్టిపుల్సా ఆడ్ మల్టిపుల్సా, ఈవెన్ మల్టిపుల్స్. చూడండి ఇక్కడ 180 ఏ మల్టిపుల్, ఈవెన్ మల్టిపుల్, 360 ఏ మల్టిపుల్, ఈవెన్ మల్టిపుల్. ఇప్పుడు 180 మైనస్ టీటా దగ్గర కనుక్కుందాం, 180 మైనస్ టీటా దగ్గర 180 మైనస్ టీటా, కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా ఎంత చెప్పండి, కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా ప్లస్ ఈక్వల్ ఎంత, మైనస్ ఎక్స్. మైనస్ ఎక్స్ అంటే ఎంత తెలుసు ఫస్ట్ క్వాడ్రంట్ నుంచి, కాస్ టీటా, రైట్. సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా ఎంత, ఈక్వల్ అంటే ఎంత, వై. వాట్ ఈజ్ వై, సైన్ టీటా. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ప్లస్ ఎవరికి ఉంది, సైన్ ప్లేస్ లో ఉంది. సైన్ ప్లేస్ లో ప్లస్ ఉందంటే ఎవరెవరికి పాజిటివ్ వస్తుంది, సైన్ కి కొసీకెంట్ కి. కాస్ కి నెగిటివ్ వస్తుందంటే కాస్ సీకెంట్ నెగిటివ్, ఆటోమేటిక్ ట్యాన్ కూడా ఏమై ఉంటుంది నెగిటివ్. అందుకే ఇది ఏమైపోయింది, సిల్వర్ అయింది, ఎస్ సిల్వర్. ఇప్పుడు ఇక్కడ నుంచి డిరైవ్ చేయొచ్చు, అన్ని డిరైవ్ చేయొచ్చా, ఏం డిరైవ్ చేయొచ్చు, ట్యాన్ 180 మైనస్ టీటా ఏమైందమ్మా, ట్యాన్ 180 మైనస్ టీటా మైనస్ ట్యాన్ టీటా, సైన్ టీటా బై మైనస్ కాస్ టీటానే కదా, రైట్. నెక్స్ట్ కాట్ ఏమై ఉంటుంది, కాట్ 180 మైనస్ టీటా మైనస్ కాట్ టీటా. నెక్స్ట్ సీకెంట్ 180 మైనస్ టీటా ఏమై ఉండాలి, ఇది ప్లస్ మైనస్ కదా, మైనస్ సీకెంట్ టీటా, రైట్. కొసీకెంట్ ఆఫ్ మైనస్ 180 మైనస్ టీటా, రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏమవుతుంది, కొసీకెంట్ టీటా. మీరు రెండు పాయింట్లు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేయాలి, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పా, ఐడెంటిఫై ద క్వాడ్రెంట్ అన్నాను. గివెన్ యాంగిల్ 180 మైనస్ టీటా ఎక్కడ ఉంది, ఏ క్వాడ్రెంట్ లో ఉంది, సెకండ్ క్వాడ్రెంట్ లో ఉంది. ఫస్ట్ యూజ్ ఆల్ సిల్వర్ టీ కప్స్ అన్నాను కదా, అప్పుడు ఏమొస్తుంది, దేనికి సిల్వర్ కంటే మైనస్ దీనికి రావాలి. అంటే నేను అసలు ఆ స్టెప్స్ వాడకుండా రాపిచ్చాయి దీన్ని. అసలు నేను చెప్పాను 1, 2, 3 అని, ఆ స్టెప్స్ ఏం చెప్పాల, డైరెక్ట్గా రాపిచ్చాయి. ఇప్పుడు చూడండి అది సాటిస్ఫై అవుతున్నాయో లేదో, ఆ స్టెప్స్ అన్ని సాటిస్ఫై అవుతున్నాయో లేదో చూడండి. ఆల్రెడీ ఎవరికి పాజిటివ్ వస్తుంది, సైన్కి.
ఎవరికి నెగిటివ్ వస్తుంది? మిగతా వాళ్ళందరికీ సైన్ కొసీకెంట్కి మాత్రమే పాజిటివ్ వస్తుంది. సెకండ్ స్టెప్ సరిపోయిందా? థర్డ్ స్టెప్ ఆడ్ మల్టిపుల్స్ ఉంటే ఏం రావాలన్నాను? ట్రిగ్నోమెట్రీ రేషియో చేంజ్ అవ్వాలన్నా. ఈవెన్ మల్టిపుల్స్ ఉంటే నో చేంజ్ అన్నా. మరి 180 దగ్గర అవ్వలేదు కదా, అందుకే దీని నుంచి ఆ స్టెప్స్ వచ్చాయి. ఆ స్టెప్స్ నుంచి ఇవి రాలా. అర్థమైందా? రైట్. 180 ప్లస్ డేటాకి రాయగలరా ఇప్పుడు? మీరు రాసేయండి. అది రాసుకొని 180 ప్లస్ డేటాకి మీరు రాసుకొని రావాలి. 180 ప్లస్ డేటా 360 మైనస్ డేటా. జస్ట్ 2 రాసుకోండి, అన్ని వద్దు, అన్ని రాయొద్దు. కాసు సైన్ రాస్తే అన్ని వచ్చేసినట్టే కదా, కాసు సైన్ రాసేసుకోండి. అప్పుడు 180 ప్లస్ డేటాకి ఏమొస్తుంది? కాస్ ఆఫ్ 180 ప్లస్ డేటా ప్లేస్లో ఏముందమ్మా? కాస్ 180 ప్లస్ డేటా ప్లేస్లో ఏముంది? మైనస్ ఎక్స్. అంటే ఏం రాయొచ్చు నేను? మైనస్ కాస్ డేటా. సైన్ ఆఫ్ 180 ప్లస్ డేటా ప్లేస్లో ఏముంది? మైనస్ వై. అంటే మైనస్ సైన్ డేటా. చాలు, ఈ 2 రాయండి. మిగతా అన్ని వచ్చేసినట్టేగా. ట్యాన్ వచ్చేసరికి పాజిటివ్. క్వాడ్రంట్ 3లో పాజిటివ్ అనేది అర్థమైపోతుంది. 360 మైనస్ డేటాకి కాస్ ఆఫ్ 360 మైనస్ డేటా ఏమొస్తుంది? కాస్ ఆఫ్ 360 మైనస్ డేటా ప్లేస్లో ఎక్స్ ఉందంటే ఎక్స్ అంటే ఎంత? కాస్ డేటా. రైట్. సైన్ ఆఫ్ 360 మైనస్ డేటా అంటే ఏముంది? ఆ ప్లేస్లో మైనస్ వై, మైనస్ సైన్ డేటా. ఈజీ అయిపోయింది. యాక్చువల్గా ఇలా వచ్చింది ఈ కాన్సెప్ట్, దీన్ని బేస్ చేసుకుని వచ్చింది. దీని నుంచి అనాలిసిస్ అంతా ఉంటుంది. మీకేంటంటే ఫస్ట్లో స్టేజ్లో ఇలాగ ఇవన్నీ చెప్తే అర్థం కావని చెప్పరు, అంతే. ఓకేనా? మరి 270 మరి 90 మైనస్ డేటా 90 ప్లస్ డేటా వాటిని ఏం చేద్దాం? మరి అక్కడ ఎందుకు ఇంటర్చేంజ్ అవుతుంది మీరే చెప్పండి. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎలా చెప్పబోతున్నానో చెప్పండి మీరే. ఎలా బేస్ చేసుకొని చెప్పబోతున్నా? మరి 90 మైనస్ డేటా 90 ప్లస్ డేటా ఎక్కడ ఉంటాయి? ఎలా డేటా తీసుకున్నాను అనుకోమ్మా, ఇదేమై ఉంటుంది? 90 మైనస్ డేటా. కరెక్టేగా? రైట్. ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇది డేటా అయింది అనుకోండి, ఇదేమై ఉంటుంది మనకి? 90 ప్లస్ డేటా. ఈసారి ఇలా తీసుకున్నాను అనుకోండి అమ్మా, ఇది డేటా అనుకోండి, ఇదేమై ఉంటుంది? 270 మైనస్ డేటా. ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇదేమైంది మనకి? 270 ప్లస్ డేటా. నాకు పాయింట్లు వస్తే అయిపోయినట్టే ఆన్సర్, అవునా? ఈ పాయింట్లు కనుక్కుంటే అయిపోయినట్టే కదా. ఆ పాయింట్లను బట్టే కదా నేను రాసేయగలిగాను. మరి ఇప్పుడు ఈ పాయింట్ ఏమై ఉంటుంది? కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇలా ఉన్న ట్రయాంగిల్ని, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏదైతే ఓఏపీ ఉన్న ట్రయాంగిల్ని ఇలా ఫ్లిప్ చేస్తే ఎలాగా, ఇలా చేసినప్పుడు హార్జెంటల్ ఏమైంది? వెర్టికల్ అయింది. వెర్టికల్ ఏమైంది? హార్జెంటల్ అయింది. హార్జెంటల్ ఉన్న ఓఏ ఇక్కడికి వచ్చినట్టేనా? ఇలా అయినట్టేనా? ఓఏ ఇలా ఉన్నది ఇలా అయినట్టేనా? రైట్. ఇలా ఉన్న వెర్టికల్ హార్జెంటల్కి వచ్చినట్టేనా? అంటే ఇప్పుడు ఇది ఏమైనట్టు చూడండి. ఇప్పుడు హార్జెంటల్ వెర్టికల్, వెర్టికల్ హార్జెంటల్ అయిందంటే ఈ పాయింట్ ఏమైనట్టు? వై కామా ఎక్స్ అయినట్టే కదా. ఇంటర్చేంజ్ అయింది, అందుకే రేషియోస్ ఇంటర్చేంజ్ అయిపోతుంది. అర్థమైందా? సైన్ ఏమైపోతుంది? కాస్. కాస్ ఏమైపోతుంది? సైన్. అప్పుడు వై కామా క్వాడ్రంట్ బేస్ చేసుకుని వెళ్ళిపోతాం. క్వాడ్రంట్ బేస్ చేసుకుని వెళ్తే ఇక్కడేం రావాలి? పాయింట్ మైనస్ వై కామా ఎక్స్. ఈ పాయింట్ ఏమొచ్చి ఉండాలి? మైనస్ వై కామా మైనస్ ఎక్స్. ఇక్కడేమై ఉండాలి? మైనస్ వై కామా ఎక్స్. రాసుకోండి. అయిపోయింది ఆన్సర్. ఆన్సర్ అయిపోయింది, అంతే కదా. ప్లస్ 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 మైనస్ ఐ క్వాడ్రంట్ బేస్ చేసుకోవాలి కదా. ప్లస్ ప్లస్ తర్వాత ఏమొచ్చి ఉంటుంది? మైనస్ ప్లస్ తర్వాత ఏమొచ్చి ఉంటుంది? మైనస్ మైనస్ తర్వాత మైనస్ ప్లస్. చెప్పు. ఫోర్త్ క్వాడ్రంట్లో సారీ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అమ్మ. రైట్. వై కామా ఎక్స్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ అప్లై చేసుకోండి, మీకు వచ్చేస్తుంది. ఒకటి చెప్తాను, రిమైనింగ్ మీరు రాసుకోండి. ఓకేనా? ఏం రాద్దాం? 270 మైనస్ డేటా రాద్దామా, లేదా 270 ప్లస్ డేటా రాద్దామా? ఏదైనా ఒకటేగా, ఏదైతే అర్థమవుతే చాలు. సరే, 270 ప్లస్ డేటా రాద్దాం. కాన్సెప్ట్ అర్థమవుతే చాలమ్మా. ఎందుకు ఇంటర్చేంజ్ అవుతుంది అనేది అర్థమైపోయింది. ఎందుకు ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్ వచ్చింది? క్వాడ్రంట్స్ వల్ల. థర్డ్ స్టెప్ ఎందుకు వచ్చింది? ఫ్లిప్ అవ్వడం వల్ల. అంటే ఏబీలు అంటే ఎక్స్ వైలు ఏమైపోయినాయి? వైఎక్స్ అయింది కాబట్టి థర్డ్ స్టెప్ వచ్చింది. ఫస్ట్ స్టెప్ ఏమో నార్మల్, సెకండ్ స్టెప్ ఏమో క్వాడ్రంట్స్, థర్డ్ స్టెప్ ఏమో ఇలా ఇంటర్చేంజ్ అవ్వడం బట్టి. అంత అయిపోయింది.
అప్పుడు స్టూడెంట్స్ అందరికి అర్థం కావడానికి అలా స్టెప్స్ వైజ్ చెప్తారు అంతే. మీ దానిలో ఫెమిలియర్ అయితే డోంట్ వరీ, ఫెమిలియర్ కాకపోతే కొద్దిగా స్టెప్స్ నేర్చుకొని ఎలా చేయాలో చెప్తా. అంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం ఆ క్లారిటీ పెరిగిద్ది కాబట్టి. ఆ క్లారిటీ ఆల్రెడీ ఉంటే ఈ డాట్స్ కనెక్ట్ చేసుకోండి అంతే. 270 ప్లస్ డేటా చేద్దాం. 270 ప్లస్ డేటా చేస్తే 270 ప్లస్ డేటా అమ్మా. కాస్ ఆఫ్ 270 ప్లస్ డేటా ప్లేస్లో ఏముంది చెప్పండి నాకు. కాస్ ఆఫ్ 270 ప్లస్ డేటా ప్లేస్లో ఏముంది? వై అంటే ఎంత తీసుకోవచ్చు? సైన్ థీటా. ఫస్ట్ క్వాడ్రంట్ రిఫరెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఎక్స్వైలు అక్కడే కదా పాజిటివ్లు ఉన్నాయి, అందుకే ఫస్ట్ క్వాడ్రంట్ రిఫరెన్స్. అప్పుడు సైన్ ఆఫ్ 270 ప్లస్ డేటా ఆ ప్లేస్లో ఏముంది చెప్పండి. సైన్ ఆఫ్ 270 ప్లస్ డేటా మనకు వచ్చేసరికి ఏమొస్తుంది? మైనస్ ఎక్స్ అంటే ఎంత? కాస్ డేటా. అందుకే కాస్ ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉండాలి. 270 ఈవెన్ మల్టిపుల్ ఆడ్ మల్టిపుల్ ట్రిగ్నోమెట్రీ రేషియో ఏమవ్వాలి? చేంజ్ అవ్వాలని చెప్తా ఉంటారు మీకు. ఇదే రీజన్. అసలు నేను అవి ఆ టెర్మినాలజీ వాడకుండానే నేను చెప్పేసాను, అవునా? అంటే మనకి ఇది ఐడియా ఉంటాయి, వచ్చేసినట్టే కదా, రైట్. ఇక నెక్స్ట్ అవసరం లేదు, ఇక మిగతా అన్ని వచ్చేసినట్టే. ట్యాన్ వచ్చింది, కాట్ వచ్చేసి అన్ని వచ్చేస్తాయి. అలా అన్నిటికీ రాసుకోండి మీరు, తర్వాత ప్రాబ్లం చేసేద్దాం ఇప్పుడు. ఓకేగా? అలైడ్ యాంగిల్స్ ఇది కాన్సెప్ట్. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి? క్వాడ్రంట్ని ఐడెంటిఫై చేయండి. క్వాడ్రంట్ని ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఏ రేషియోకి ఏమొస్తుంది? ఒకవేళ థర్డ్ క్వాడ్రంట్లో ఉందనుకోండి రేషియో, థర్డ్ క్వాడ్రంట్లో ఏ రేషియో పాజిటివ్ వస్తాయి? ట్యాన్, కాట్. రిమైనింగ్ వాళ్ళందరికీ ఏమొస్తాయి? నెగిటివ్ వస్తాయి. రీజన్ ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ ఈవెన్ మల్టిపుల్ ఉంటే ఏం చేస్తాం? ఈవెన్ మల్టిపుల్ అంటే 180 ప్లస్ డేటా ఉందనుకో, ట్రిగ్నోమెట్రీ రేషియో నో చేంజ్. ఒకవేళ 270 మైనస్ డేటా ఉందనుకో, ట్రిగ్నోమెట్రీ రేషియో చేంజ్. అంత అయిపోయింది. చేద్దాం ఒక క్వశ్చన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ది 1. ఎంతమందికి వచ్చింది 1? ఓకే, ఫస్ట్ తప్ప సెకండ్ అయిపోయినట్టే కదా, సింపుల్. ఓకే, చూడండి, అలైడ్ యాంగిల్స్ కాన్సెప్ట్లో మనకి ఏం వాడవచ్చు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ వాడచ్చు. కాంప్లిమెంటరీ అంటే ఎలా చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నాకు ఇచ్చినప్పుడునే కాంప్లిమెంటరీ ఇస్తున్నాడా సప్లిమెంటరీ ఇస్తున్నాడా అని ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది చూడండి, 189 ఉందా? 189. అప్పుడు నన్ను ఎలా రాయొచ్చు చూడండమ్మా, tan 1 tan 89 పక్కన రాయొచ్చా లేదా? రైట్. నెక్స్ట్ tan 2 tan 88, tan 3 tan 87 రాయొచ్చు. ఇలాగా రాసుకుంటూ వెళ్తే అన్ని పేరు తీసుకెళ్తే ఒకటి మిగిలిపోతుంది. ఏంటది? 45. ఒకటే మిగిలిపోతుంది సింగిల్గా, కానీ దానివల్ల ప్రాబ్లం లేదు. ఎందుకని? tan 45 వాల్యూ మనకు తెలుసు కదా, 1. ఇదేమై చెప్పండి, tan 89 అంటే cot 1 అయినా ఎలా రాయొచ్చు? tan 1 tan 89 ఏం రాయొచ్చు అమ్మా? 90 మైనస్ 1. సేమ్ అలాగే tan 2 tan దీన్ని ఏం రాయొచ్చు చెప్పండి? 88 ఏం రాయొచ్చు మనం వచ్చేసరికి 90 మైనస్ 2. సేమ్ సో ఆన్. ఇది 1. ఇది ఎలాగో cot 1 వచ్చింది కదా, ఈ రెండు క్యాన్సిల్ అయినా కాంప్లిమెంటరీ కాబట్టి tan డేటా cot డేటా రెసిప్రోకల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఎంత వస్తుంది? 1 అయిపోయింది. సేమ్ అలాగే దీన్ని కూడా చూడండి, ఇదేం ఫార్ములాలో ఉంది చెప్పండి నాకు. log a ప్లస్ log b ప్లస్ log c ప్లస్ అలా ఉందంటే ఏ ఫార్ములా వాడొచ్చమ్మా మనం? log abc. అలాగా లాగ్ మళ్ళీ ఏం రాస్తాం మనం? tan 6 tan 12 tan అంటే ఈసారి గ్యాప్ ఎంత ఉంది? 6 గ్యాప్ ఉంది.
అప్పుడు సో ఆన్ tan 84. ఇప్పుడు చూడండి కాంప్లిమెంటరీ తీసుకొని రావచ్చా లేదా? కాంప్లిమెంటరీ ఎలా తీసుకురావచ్చు? 684. నెక్స్ట్ 12 ఈ ముందు ఉన్న యాంగిల్ మొత్తం అన్ని క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది? log 1. log 1 అంటే అంతా 0 ఇస్తే ఈ మోడల్లో ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. జీరోనా? ఓకే. సైన్స్ స్క్వేర్ 5 సైన్స్ స్క్వేర్ 5 వచ్చేస్తుంది. ఎంత ఈ వాల్యూ కనుక్కోండి. ఏది 18 వస్తుందా? ఓకే. థర్డ్ ట్రై చేయి. చెక్ చేసుకుంటానంటే చెక్ చేసుకో. పెట్టాలి, పెన్ను పెట్టాలి. నువ్వు పెన్ను పేపర్ పెట్టకుండా ఉంటే మరి అలాగే వస్తాయి. అది నేర్చుకోవాలి. మ్యాథ్స్లో మనం ఒక్కోసారి నీ ఆలోచన థాట్ కరెక్ట్ అయి ఉంటుంది. ఒక్కోసారి మనం ఏంటంటే పెన్ను పెట్టినప్పుడు ఏమైందంటే ఏదో టర్మ్ మిస్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది 18 పేర్స్ వస్తున్నాయి. అవి వస్తున్నాయి 18 పేర్స్. ఫస్ట్ చెప్పిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతాం. బై 2లో ఏం రాలేదా? ఎంత? 37/. ఓకే, ఇది కరెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంది. బై 2లో రావాలి. ఎందుకని? sin 45 ఉంటుంది. దాన్ని మిస్ చేయకూడదు ఎవరు. చూద్దాం, ఫస్ట్ ఇది చూద్దాం అమ్మా. ఓకే, ఇప్పుడు చూడండి సైన్. ఇది ఎంతమందికి వచ్చిన ఆన్సర్? 0. రైట్. sin π/9 ఎప్పుడైనా ఇలా ఆలోచించిన రేడియన్స్లో ఉంది కదా, రేడియన్స్లో ఉన్నదాన్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయొద్దు, రేడియన్స్లోనే ఉంచండి. ఉంచి ఏం చేస్తారంటే దీనికి sin π/9 π/9 ప్లస్ 17 π/9 చేస్తే నాకు వస్తుంది ఎంత? 2π. కరెక్టేనా? అలాగే ఏ యాంగిల్స్ వస్తున్నాయి చూడండి. 90 వస్తుందా? ఏమన్నా 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 వస్తుందా? లైక్ 180 వస్తుందా? 270 వస్తుందా? 360 వస్తుందో చూడండి. అలైడ్ యాంగిల్స్ వస్తున్నాయా లేదా చూడండి. అలైడ్ యాంగిల్స్ ఎక్కడ వస్తున్నాయి మనకి? π/9 17 π/9. అప్పుడు ఈ రెండింటిని ఎలా రాయొచ్చో చూడండి. ఏంటిదమ్మా ఇది? sin π/9 ఇచ్చింది. sin π/9 ప్లస్ sin 17 π/9 ఈ రెండేగా ఇచ్చింది. తర్వాత sin 2π/9 తర్వాత ఏం రాసుకోవచ్చు? దాని ముందు ఏం రాసుకోవచ్చు? 16 π/9. చూస్తే చూడండి ఇక్కడ π/9 ప్లస్ 17 π/9 అంటే 2π అనా? నెక్స్ట్
2π/9 16π/9 అంటే 2π అన్న, అలా 2π వచ్చే అన్ని దగ్గర దగ్గర రాసుకోవాలి. ఇలా రాసుకోండి ఎప్పుడైనా కానీ, కన్ఫ్యూజన్ ఉండదు ఇక మీకు. అప్పుడు నెక్స్ట్ సైన్ 3π/9 ప్లస్ సైన్ 15π/9 ఇక ఇలా వస్తూ ఉంటాయి. అన్ని పేర్లు వచ్చేస్తాయి, అన్ని పేర్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఇక్కడ చూస్తే మీకు సైన్ π/9 సైన్ 17π ఎలా రాయొచ్చు. ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తారంటే 9 మల్టిపుల్ చూసుకోండి. 9 మల్టిపుల్ చూసుకుంటే 9 కానీ 9తో రాదు, 18 కదా నెక్స్ట్ వస్తుంది. అప్పుడు ఏం రాస్తాం మనం, 18π - π/9 అని రాయొచ్చా? రైట్. నెక్స్ట్ సైన్ π/9 2π/9 ప్లస్ సైన్ 18π - 2π/9 ప్లస్ సో ఆన్. అప్పుడు సైన్ π/9 అలాగే ఉంచండి, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి చూడండి. డైరెక్ట్ రాసేస్తున్నాయి ఇక్కడ మీకు సైన్ π/9. ఇది ఎంత చూడండి, 2π - π/9 అయినా. 2π అంటే ఎంత, 360 అయినా. 360 - 8 అంటే ఫోర్త్ క్వాడ్రంట్ అయినా. ఫోర్త్ క్వాడ్రంట్ లో సైన్కి ఏం రావాలి, నెగిటివ్. 360 అంటే ఈవెన్ మల్టిపుల్, ఆడ్ మల్టిపుల్, ఈవెన్ మల్టిపుల్. కాబట్టి సేమ్ ట్రిగ్నోమెట్రీ రేషియో రావాలి. అప్పుడు ఏం రావాలి, సైన్ π/9 ప్లస్ సైన్ 2π/9 మైనస్ సైన్ 2π/9. ఇలా సేమ్ అన్ని చూస్తే అన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, జీరో ఆన్సర్. ఇక్కడ లాజిక్ ఏంటి, మీరు క్వశ్చన్ చేయడం కదా, లాజిక్ పట్టుకొని చూడాలి. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి లాజిక్స్ ఇంకొక కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసేస్తాడు. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ మీకు రాదు కానీ ఐడియాస్ వస్తాయి. మీన్స్ ఈ బేస్డ్ మీద థింక్ చేసేటట్టు ఇస్తాడు అన్నమాట క్వశ్చన్స్. అర్థమవుతుందా? రైట్. ఇలా చేయొచ్చా, అలైడ్ యాంగిల్స్ తీసుకొని ఈ రెండింటిని యాడ్ చేయాలా, ఇలా యాడ్ చేస్తే ఇలా వస్తుందా అని ఐడియా వస్తే చాలు. ఆ థాట్ ప్రాసెస్ పెరగడానికే మనకి ఈ క్వశ్చన్స్. అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎంతమంది చేశారు? నెక్స్ట్ క్వశ్చన్ అంటే సైన్ స్క్వేర్ 5 వచ్చిందా? అది పెన్ను పెడితే వస్తుంది. ఎంతమందికి వచ్చిందమ్మా ఆన్సరు? ఒక్కళ్ళు నువ్వు చెప్పావు. ఓకే, బై 2లో వస్తే చెప్పండి నాకు. బై 2లో వస్తే ఆన్సర్ వచ్చినట్టే అమ్మా. 13/2నా? 13/2 ఎందుకు వస్తుంది, చాలా టర్మ్స్ మిగులుతున్నాయి అక్కడ. 13/2 14 18 దాకా మిగులుతున్నాయి కదా. చూద్దాం. సైన్ స్క్వేర్ 5 జాగ్రత్తగానండి. ఇది సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 10 ఎంతవరకు ఇచ్చేలాగా సేమ్. ఎంతవరకు ఇచ్చా, సైన్ స్క్వేర్ 90. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఫస్ట్ 90/5 వేస్తే 18 వచ్చేస్తున్నాయా? 18 టర్మ్స్ ఉన్నాయి. 18 పేర్స్ రాయొచ్చా లేదా? 18 పేర్స్ ఎలా రాయొచ్చమ్మా మనం? నేను సైన్ స్క్వేర్ 5ని దీని యొక్క 5 దీని ముందున్న 85ని యాడ్ చేస్తే ఎంత, 90. అప్పుడు 90 వచ్చేటట్టు చూసుకోవాలి. సైన్ స్క్వేర్ 85 ప్లస్ సైన్ స్క్వేర్ 10 దీన్ని ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ 80. ఇలా రాసుకుంటూ వెళ్తే లాస్ట్కి సైన్ స్క్వేర్ 45 మిగిలిద్ది. ఇక్కడ కూడా ఒకటి మిగిలిందిగా, దీన్ని కూడా రాసేద్దాం. సైన్ స్క్వేర్ అంటే ముందు ఇక్కడే ఉండాలి, సైన్ స్క్వేర్ 90 అని ఇక్కడ రాసేద్దాం. మళ్ళీ మీకు రైట్. సైన్ స్క్వేర్ 45 ముందు 40 అంటే ఇదేం రావాలి, సైన్ స్క్వేర్ 50. అన్ని టైమ్స్ వస్తున్నాయి చూడండి, 5 నుంచి 45 56. ఇక్కడ ఏం రావాలి నెక్స్ట్, ఇక్కడ ఏముంటుంది, సైన్ స్క్వేర్ 90. అర్థమవుతుందా? అన్ని రాసాను చూడండి, 5 నుంచి ఇలా కంటిన్యూ చేసుకుంటూ వస్తే. ఇప్పుడు ఇది ఏమైందో చూద్దాం. సైన్ స్క్వేర్ 90 అంటే ఎంత, 1 ప్లస్ సైన్ స్క్వేర్ 5 85 ఏం రాయొచ్చమ్మా, 90 - 5ఏగా. సైన్ 90 - θ అంటే ఎంత, కాస్ స్క్వేర్ మీన్స్ కాస్ θ అంటే ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ 5. సేమ్ అలాగే సైన్ స్క్వేర్ 10 దీన్ని ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ 10. సో ఆన్. సైన్ స్క్వేర్ 40 దీన్ని ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ 40. దీన్ని ఏం రాయొచ్చు, 1/2. ఎన్ని 1లు వచ్చాయి చూడండి, 1 2. ఎన్ని వస్తాయి మనకు వచ్చేసరికి, ఇక్కడికి వచ్చేసరికి 8 అయిపోతున్నాయా, 8 కదా, 8 అది ఒకటి 9 ప్లస్ 1/2 అంటే ఆన్సర్ ఎంత, 9 1/2. దీన్ని 18 కాబట్టి ఎంత వస్తుంది, 19/2. 13/2 కదా. ఓకేనా, వచ్చిందా? ఇది అర్థమైందా? అది ఇదెంత, -1 అయిపోయింది. ఏముంది దీనిలో, ఎక్కడెక్కడ ఏ యాంగిల్స్ నేను చెప్పా కదా, అలైడ్ యాంగిల్స్ లో 90 వస్తున్నాయా, 180 వస్తున్నాయా. 5/7కి ఎంత యాడ్ చేస్తే 6π/7గా. ఆ రెండు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఈ టర్ము క్యాన్సిల్, ఈ టర్ము క్యాన్సిల్, ఈ టర్ము క్యాన్సిల్. ఫైనల్గా ఏ టర్మ్ మిగులుతుంది,
కాస్ 7π/7 అంటే కాస్ పై వాల్యూ ఎంత -1. రైట్. ఓకే,